హైదరాబాద్ నగర పరిధిలోని 16 నియోజకవర్గాల నుంచి 7,300 ఎల్ఐజీ ఇళ్ల కోసం దరఖాస్తులైతే స్వీకరించారు. ఈ ఇళ్ల కోసం మొత్తం 60,720 మంది దరఖాస్తులైతే చేసుకున్నారు. అంటే అందరికీ ఇల్లు దక్కే అవకాశం అయితే ఉండదు. అందుకే ప్రభుత్వం ముందుగా ప్రతి దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించి అర్హులైన వారిని గుర్తించే ప్రక్రియ చేపట్టింది. దరఖాస్తుదారులు ఇచ్చిన వివరాలను అధికారులు ఆధునిక సాంకేతికను ఉపయోగించి పరిశీలించారు. దరఖాస్తుదారులు నివాస వివరాలు, ఆస్తి వివరాలు, ఇల్లు లేదా ఫ్లాట్లు ఉందా లేదా, విద్యుత్ మరియు నీటి కనెక్షన్లు ఎవరి పేరుపైన ఉన్నాయి వంటి వివరాలను పరిశీలించారు. ఈ పరిశీలన పూర్తయిన తర్వాత సుమారు 40,000 మందికి అర్హులుగా రూపొందించినట్లయితే సమాచారం. అర్హులుగా రూపొందించిన వారి ప్రాథమిక జాబితాను హౌసింగ్ బోర్డ్ అధికారిక వెబ్సైట్లతో పాటు మీ సేవ పోర్టల్లో అందుబాటులో ఉంచారు. కాబట్టి మీరు కూడా మీ అప్లికేషన్ స్టేటస్ను చెక్ చేసుకోవచ్చు. మీ దగ్గర ఉన్న అప్లికేషన్ నెంబర్, ఆధార్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్ ద్వారా మీ దరఖాస్తు వివరాలను తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం అయితే ఉంది. మీ పేరు అర్హుల జాబితాలో ఉన్నప్పటికీ మీకు సంబంధించిన వివరాలు తప్పుగా నమోదయ్యాయని అనిపిస్తే ఆ విషయాన్ని అధికారులు ఇచ్చిన అవకాశం ద్వారా తెలియజేయవచ్చు. అవసరమైన ఆధారాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసి ఈ క్లెయిమ్ను సమర్థించే అవకాశం అయితే ఉంటుంది. అంటే మీ వివరాలలో ఏదైనా పొరపాటు ఉంటే దాన్ని పరిశీలించేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ప్రాథమిక జాబితాలలో మీ పేరు అనర్హులుగా కనిపించినా మీరు అనర్హులేనని భావిస్తే సంబంధిత ఆధారాలతో అభ్యంతరం నమోదు చేయవచ్చు. అంటే మీరు ఏదైతే అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ అవుతుందో ఆ అప్లికేషన్ ఫామ్ రిజెక్ట్ అయినటువంటి రీజన్ మనకి కింద కనిపిస్తుంది ఆన్లైన్లో. సో అది తప్పు అని మీకు అనిపించినట్లయితే మీ దగ్గర ఉన్న ఒరిజినల్స్ ఏవైతే ఉన్నాయో తిరిగి మళ్ళీ అప్లోడ్ చేసి మీ ఇష్యూ అనేది క్లారిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది తెలుసుకోవాలనుకుంటున్న ముఖ్యమైన విషయం ఇది. ఎల్ఐజీ ఇళ్లకు అర్హత నిర్ణయించేటప్పుడు ప్రభుత్వం కొన్ని నిబంధనలు అయితే పరిశీలించింది. మొదట దరఖాస్తుదారుడు కనీసం 10 సంవత్సరాలుగా హైదరాబాద్లో నివసిస్తున్నారా లేదా అనే అంశాన్ని పరిశీలించారు. అలాగే ఓఆర్ఆర్, ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో సొంత ఇల్లు లేదా ఫ్లాట్ ఉందా అనే కూడా పరిశీలించారు. దరఖాస్తుడి పేరు పైన విద్యుత్ లేదా నీటి కనెక్షన్ ఉన్నట్లయితే ఆ వివరాలను కూడా అధికారులు పరిశీలించారు. ఈ రికార్డుల ద్వారా దరఖాస్తుడికి ఇప్పటికే సొంత ఆస్తి ఉందా లేదా అనే విషయాన్ని నిర్ధారించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అర్హత నిబంధనలకు విరుద్ధంగా సొంత ఇల్లు లేదా ఆస్తి ఉన్నట్లుగా తేలితే అలాంటి దరఖాస్తులను అనర్హులుగా పరిగణించే అవకాశం అయితే ఉంటుంది. అంటే అప్లికేషన్ రిజెక్ట్ అయితే చేసేస్తున్నారు. రాష్ట్రంలో ఎక్కడైనా అర్హత నిబంధనలకు విరుద్ధంగా భూమి లేదా ఆస్తి ఉన్నట్లుగా తేలిన దరఖాస్తును తిరస్కరణకు గురయ్యే అవకాశం అయితే ఉంటుంది. అంటే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే గతంలో ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాలలో ద్వారా లబ్ధి పొందిన వారిని కూడా నిబంధన ప్రకారం పరిశీలిస్తారు. అర్హతకు విరుద్ధంగా ఉన్నట్లయితే వారిని కూడా జాబితా నుంచి తొలగించే అవకాశం అయితే ఉంటుంది. ఉందని మాత్రమే ప్రతి ఒక్కరిని అనర్హులుగా చేయడం కాదు. జీవనోపాధి కోసం అవసరమైన ఒక్క వాహనం వరకు కొన్ని నిబంధనల ప్రకారం అనుమతించే అవకాశం ఉంది. కానీ నిబంధనలకు మించి ఎక్కువ వాహనాలు ఉన్నట్లయితే దరఖాస్తుదారుడి అర్హతను అధికారులు పరిశీలిస్తారు. అంటే ఆల్మోస్ట్ ప్రతి ఇంటికి ఒక వాహనం మాత్రమే ఉండాల్సి ఉంటుంది. అధిగమించి వాహనాలు ఉన్న అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యే అవకాశం అయితే చాలా కనిపిస్తుంది. ఇక జాబితా వచ్చిన అభ్యంతరాలను అధికారులు పరిశీలించిన తర్వాత తుది అర్హుల జాబితాలను ప్రకటించే ప్రక్రియ ఉంటుంది. తుది జాబితా విడుదలైన తర్వాత అసలు కీలకమైన ప్రక్రియ ప్రారంభమవుతుంది. అదే లాటరీ ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయడం. లబ్ధిదారుల ఎంపికను కంప్యూటరైజ్ లాటరీ విధానంలో నిర్వహించనున్నారు. రెవెన్యూ, హౌసింగ్ బోర్డ్ అధికారుల మరియు మీడియా సమక్షంలో ఈ ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేలా చర్యలైతే చేపడుతున్నారు. అంతేకాదు లాటరీ ప్రక్రియ యూట్యూబ్ లైవ్ ద్వారా కూడా చూపించే విధానం అయితే ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అంటే లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను ప్రజలు కూడా చూడగలిగేలా పారదర్శకంగా నిర్వహించనున్నారు. కేటాయింపులో వివిధ సామాజిక వర్గాలకు ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. ఎస్సీ, బీసీ, ఎస్టీ, దివ్యాంగులు, పారిశుద్ధ కార్మికులు, అవుట్ సోర్సింగ్ సిబ్బందికి వంటి వర్గాలకు ఉద్దేశించిన కోటా ప్రకారం ఇళ్లను కేటాయించే ప్రక్రియ ఉంటుంది. మిగిలిన ఇళ్లను జనరల్ కేటగిరీ కింద కేటాయించే విధానంగా ఉంటుంది. అలాగే ప్రతి కేటగిరీలలో వెయిటింగ్ లిస్టులను కూడా లాటరీ ద్వారా ఎంపిక చేసే అవకాశం అయితే ఉంటుంది. లాటరీ ప్రక్రియను దశల వారీగా నిర్వహించి నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేయనున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఎంపికైన లబ్ధిదారులకు ఇంటికి కేటాయింపు పత్రాలను అందించే ప్రక్రియ అయితే చేపడుతున్నారు.
అంటే చివరికి లాటరీలో మీ పేరు వస్తే మీకు సంబంధించిన ఇంటి కేటాయింపు ప్రక్రియ ముందుకు సాగుతుంది. హైదరాబాద్లో ఎల్ఐజీ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ తమ అప్లికేషన్ స్టేటస్ తప్పకుండా చెక్ చేసుకోండి. మీ పేరు అర్హుల జాబితాలో ఉందో లేదో చూడండి. మీ వివరాలలో ఏదైనా తప్పులు ఉంటే అధికారులు ఇచ్చిన గడువులోపు పూర్తి ఆధారాలతో క్లెయిమ్ లేదా అభ్యంతరం నమోదు చేయండి. ముఖ్యంగా సోషల్ మీడియాలో వచ్చే ప్రతి సమాచారాన్ని నమ్మకుండా హౌసింగ్ బోర్డ్ మరియు అధికారిక ప్రభుత్వం పోర్టల్లో వచ్చే సమాచారాన్ని నమ్మండి. ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ప్రభుత్వ పథకాలు, ఇళ్ల సమాచారం, పెన్షన్లు మరియు ప్రజలకు ఉపయోగపడే తాజా అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. కామెంట్స్ అన్నిటికీ రెస్పెక్ట్ ఇచ్చి రిప్లై ఇస్తాను. మీ అందరి ఆశీస్సులతో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.